గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్నా. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా బీజేపీకి సంబంధించి రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం, లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది, దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమంటోంది బీజేపీ. అయితే రాజ్యాంగ పీఠికలో లౌకిక పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడింది అని చెప్పేసి బీజేపీ ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ నిన్న ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం అంటూ ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించి నిన్న తెలంగాణ కోసం ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే కదా. సో అందులో 23 అంశాలున్నాయి. అందులో ముఖ్యంగా ఈ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి హామీ, ఆ విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆ 23 హామీలున్నాయి. 5 న్యాయాలు పేరుతో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం పేరుతో తెలంగాణ కోసం ప్రత్యేకమైనటువంటి ఈ మేనిఫెస్టోని కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదు అంటోంది బీజేపీ. గాడిదగుడ్డే ఆ పార్టీ గుర్తు అంటున్నారు. ఎన్నికల ముందే చేతులెత్తేసిన బీఆర్ఎస్. ఈ వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేశారు. ఇక రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ, రేవంత్లు కుట్ర చేస్తున్నారు అంటున్నారు కేసీఆర్. బీజేపీ పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేదు. గోదావరి జలాలు తరలిస్తానంటే సీఎం మాట్లాడారెందుకు? చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించినందుకే నాపై నిషేధం. గోదావరి ఖని రోడ్ షోలో కేసీఆర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. టాప్ ఐటమ్స్ లో ఒకటిగా ఈ రోహిత్ కేసులో నిందితులకు క్లీన్ చిట్. అతడు దళితుడు కాదని పోలీసుల నివేదిక. అతని ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు. తన ధృవీకరణ పత్రం సరైంది కాదని తెలిసిపోతుందని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. హైకోర్టుకి ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్ లో ఈ వివరాలు వెల్లడి. దీంతో విద్యార్థులు భగ్గుమన్నారు. నిన్న హెచ్సీయూలో నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే అప్పటి వీసీ అప్పారావు, ఎన్ రామచంద్రరావు, ఏబీవీపీ నేతల పిటిషన్స్ పై విచారణ అయితే ముగిసింది. పోలీసుల నిర్ణయంతో ఏకీభవించినటువంటి వారు ట్రయల్ కోర్టులో సవాల్ చేసుకోవచ్చని జడ్జి తెలిపారు. ఇక విచారణ కోసం అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్ వేస్తాము అంటున్నారు డీజీపీ రవిగుప్తా. ఇక గవర్నర్ లైంగికంగా వేధించారు. బెంగాల్ గవర్నర్ బోస్ పై రాజ్భవన్ లో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని కంప్లైంట్ చేసింది. దానికి సంబంధించిందే ఈ వార్త. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నిందితులపై కఠిన చర్యలు వద్దు. ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 12కు వాయిదా. ఇక సెమీస్ లో బిల్లా రంగాల్ని ఓడించాం, ఫైనల్స్ లో మోదీ షాలను ఓడిస్తాం అంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీలే మనుషులా, మనం కాదా? గుజరాత్ కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు, తెలంగాణకి ఏమివ్వరు, పైగా రద్దు చేస్తారు అంటున్నారు రేవంత్ రెడ్డి. సో బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నిస్తున్నారు. అదే ఈ వార్త. ఇక గాడిదగుడ్డు పాలనే కాంగ్రెస్ పాలన అంటూ బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలు. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తుంది అదే. ఎక్కడికెళ్లినా గాడిద గుడ్డుతో ప్రచారం. హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ మార్కు అవినీతి కనిపిస్తోంది. రాష్ట్రంలో మార్పంటే ఇదేనా అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రిజర్వేషన్స్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది అంటున్నారు లక్ష్మణ్. ఇక రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. నిన్న ప్రకటించారు. ఇవి నామినేషన్ కూడా వేయడం జరిగింది. అమేఠీ బరిలో కిషోరీ లాల్ శర్మ చివరి రోజున నామినేషన్. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించింది అంటున్నారు స్మృతి ఇరానీ. రాహుల్ పారిపో అమేఠీ నుంచి వయనాడుకు, అక్కడి నుంచి రాయ్బరేలీకి. కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ కు హాఫ్ సెంచరీ కూడా కష్టమే అంటున్నారు మోదీ. ఇక తొండి చేసేటోళ్లే ఒట్టు పెట్టుకుంటారు. రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఒట్టు పెట్టుకోవడం ఏంటి? పని చేసేటోళ్ళు ఎవరైనా ఒట్లు పెడతారా? 1,32,000 మందికి మేం దళిత బంధు నిధులు జమ చేస్తే ఆ సర్కార్ లాక్కుంది. సింగరేణి సంస్థను ఊడగొడతారు, జాగ్రత్త. నా బస్సు యాత్రలు ప్రత్యర్థి నేతల్లో వణుకు, అందుకే కుమ్మక్కై నిలువరించేందుకు కుట్ర పన్నుతున్నారు అంటున్నారు కేసీఆర్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. అదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి అవుతుంది అన్న కేసీఆర్ మాటలను ప్రస్తావిస్తూ నిన్న
నిన్నటి రోడ్ షోలో మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రచారంలో భాగంగా, సో అదే వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. నమస్తే తెలంగాణ, బడే భాయ్ చోటే భాయ్ కలిసి భారీ కుట్ర చేస్తున్నారు, కార్మికులారా జరభద్రం అంటున్నారు కేసీఆర్. ప్రైవేటీకరణే మోదీ పాలన, ప్రమాదంలో ప్రభుత్వ రంగం, నన్ను ఎలా అయినా నిలువరించాలనే నా గొంతు నొక్కిండ్రు, బస్సు యాత్రపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర, అందుకే నిషేధం, హామీలకు ముఖ్యమంత్రి యగనామం, ప్రజలకు మోసం, పంట బోనస్ ఓ బోగస్, తులం బంగారం తుస్సుమంది, తొండి చేసేటోడే దేవుడి మీద రోజుకు ఒట్టు పెట్టుకుంటాడు, బీజేపీకి 200 కూడా రావు, కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే, కాంగ్రెస్ దే 3వ స్థానం, దానికి ఓటేస్తే బీజేపీకే లాభం, తెలంగాణ ప్రమాదంలో పడ్డప్పుడు మనం ఏకం కావాలి, ఎన్నికల్లో గత్తరబిత్తర కావద్దు, ఆలోచించి ఓటేయాలి అంటున్నారు కేసీఆర్. బాగ్ రాహుల్ బాగ్ అన్నటువంటి హెడ్లైన్ తో కాంగ్రెస్ నేత పరుగులపై బీజేపీ ఎద్దేవా చేస్తోంది. మొన్న అమేథీ, నిన్న వయనాడ్, ఇప్పుడు రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేయబోతున్నారు. పరాజయ భయంతోనే సెగ్మెంట్ల మార్పు అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. బీజేపీ ఎద్దేవా చేస్తుంది అని చెప్పి. 24 ఏళ్లకు అమేథీని వీడిన గాంధీ పరివార్, వయనాడ్లో గెలుపు అనుమానమే, అందుకే రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేశారు అంటూ వార్తనిచ్చారు. ఇక రోహిత్ వేముల దళిత్ కాదట, ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదట, కులం బయటపడుతుందనే బలవన్మరణం, హైకోర్టుకు రాష్ట్ర పోలీసుల దర్యాప్తు నివేదిక. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన టాప్ లో రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేసుకుంటాయంటూ ఈ హైవేల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్ పెట్టింది. రోడ్లపై ఈ పగుళ్లు గుంతలు గనక ఏర్పడితే ఆటోమేటిక్ గా పూడ్చుకుపోతాయి. ఒక్కసారి వేస్తే 80 ఏళ్ల వరకు ఇది ఉండే ఛాన్స్ ఉంటుందట ఈ టెక్నాలజీతో. నెదర్లాండ్స్ లో 2010లో ఇలాంటి రోడ్లు ప్రారంభమయ్యాయి. సో ఇక్కడ కూడా అటువంటి రోడ్లు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బీజేపీ కేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇస్తూ దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి అంటున్నారు రేవంత్ రెడ్డి. ముక్కలేదు సుక్కలేదు, ఈ ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావతులు, కులాలు వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు, ఇంటింటి ప్రచారమూ లేదు, సోషల్ మీడియాపైనే అభ్యర్థులు పార్టీల ఫోకస్, సోషల్ జస్టిస్ దేశ భద్రత లాంటి విధానపరమైన అంశాలపైనే చర్చ, కార్నర్ మీటింగ్లు బహిరంగ సభలతో సరి, లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గుతున్న ఖర్చు, సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్ కు ఐఐఎం, ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడులో మీ భూమి మీది కాదు అన్నటువంటి హెడ్లైన్ తో ఏపీలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచే కుట్ర జరుగుతోంది. సన్నకారు రైతులు, నిరక్షరాసులు, భూమికి దూరంగా ఉండేవారు సత్వర బాధితులవుతున్నారు. అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరైపోతాయి. తెలియకుండానే మీ భూమి ఎవరికో వెళ్ళిపోతుంది. అందులోకి ఒకవేళ ఎక్కిందా గోవిందా గోవిందా అంటూ ఈ వార్తను ఇస్తూ ముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్స్తో, కొంతమంది భూములకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్తో ఈ వార్తనిచ్చి మీ భూమి మీది కాదు అని చెప్పి హెడ్లైన్తో ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక 160కి పైగా గెలుస్తాం, 25 ఎంపీ స్థానాలు మనవే, అహంకారానికి ఆత్మాభిమానికి మధ్య పోరాటం ఇది, జగన్ను ఇంటికి సాగనంపుదాం, నెల్లూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. బెదిరించే ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన రోజొచ్చింది, ధైర్యంగా నిలబడితే బంగారు భవిత మనదే, ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. నేల చట్టంలో నింగి గాలి, ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు అంటూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక ఆ చట్టం రైతుకు ఉరితాడే అంటూ మేమొచ్చాక రద్దు, 2వ సంతకం దానిపైనే ఉంటుంది. ఈ జగన్ ఫోటోల పిచ్చోడు జనం ముఖాలపైన తన బొమ్మ వేయాలంటాడేమో, ఇళ్లకెళ్లి పెన్షన్ ఎందుకు ఇవ్వరు, బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు మాటల్ని హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. పెన్షన్ ఎత్తేశారు, బాబు సూపర్ 6లో మాయం,
అవ్వాతాతల పెన్షన్పై పాపిష్టి కళ్ళు అంటూ నిన్న నరసాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజమెత్తారు అంటూ ఈ వార్తను ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా